స్తుతించి నేను గణపరిచి నేను ఆరాధించే భాగ్యం దయచేయమని నీ సన్నిధిని తోడు మాతో ఉంటుందని ప్రార్థన చేస్తున్నాను. మహాగరుడ మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడు అని దేవుని పాదం తీసుకుంటాను. ఇదిగోనైనా ఉపవాస ప్రార్థన చాటింపగా తప్పకుండా నీ కార్యం జరిగిస్తూ నమ్ముతున్నా. తప్పకుండా నీ మేలు జరిగిస్తామని నేను నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచి దీవించమని ఆ యొక్క ప్రార్థన జవాబు దయచమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి దీవించి మనం తెచ్చుకున్నాను. పేరు పేరు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ దీవించమని వాడుకోమని పేరు పేరు మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నారు. పాఠం ద్వారా వాక్యం ద్వారా సాక్ష్యం ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నారు. ఈ సాతాను కూడా శోధించుకోలేదు నాయన. శోధిస్తున్న దురాత్మ శక్తులు లయించే దుష్ట శక్తిని కాల్చివేసి మీ కృపలు దీవించాలి. మేము తగ్గించి మహిమ తెచ్చుకుని మీరు జరిగించి ఇక్కడ ప్రార్థన ఆలకించు. పక్షులు మీరే ఉండండి. మేలు జరిగించమని మేము తెచ్చుకున్నాం. ఇక్కడ ప్రార్థన ఆలకి దీవించి బలమైన నీ హస్తం కరోనా వైరస్ను యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను. ప్రతి శోధనను విడిపించున్నాను. ప్రతి వైరస్ నుండి విడుదల చేయి. నీ విడుదలకు నెమ్మది శాంతి సమాధానం దయచేయి. సహాయం దయచేయి. ఇదిగో ముఖ్యంగా ప్రార్థన చేసి నీ నామాన్ని వేరే మహిమగంత ప్రభావం పొందని ప్రార్థన. నీ నామానికి మహిమగంత ప్రభావం పొందమని ప్రార్థన చేసి తప్పకుండా కార్యం తప్పకుండా మీరు జరగదు. తప్పకుండా నీ నామాన్ని మనం తెచ్చుకొని ప్రార్థిస్తాను. ఏది ఏమైనా ప్రేమ నీ నామాన్ని మనం తెచ్చుకోవాలి. ప్రార్థనకు తత్పరంగా జీవించి ఎల్లవేళ మీరే తోడుగా మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ దీవించబడని వారికి బలమైన నీ హస్తం కాపాడు. దీవించండి. మేలు జరిగితే ఇప్పుడు ప్రార్థన అనుకుంటున్నాను. పక్షులు మీరే ఉండి తప్పకుండా కార్యం జరిగింది. ఈ నామానికి మహిమ ఘనత ప్రభావంతో లైవ్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం, ప్రతి వ్యక్తిని మీరు దీవించమని పేరు పేరు మీరు దీవించి భవించచ్చు. మీ కృప తోడుగా ఉంచమని మహిమ ఘనత ప్రభావం పొంది యేసయ్య నీ నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ ద లార్డ్. సంగమా, మన గృహాలలో ఉన్నటువంటి వారందరం కూడా ఈరోజు పునరుత్థానపు ఆరాధనను జరిగించుకుంటున్నాము. పునరుత్థానపు ఆరాధనతో పాటు ప్రత్యేకంగా దైవ సేవకులు నిర్ణయించిన రీతిలో ఈరోజు సంఘమంతా కూడా ఉదయకాలము 9 గంటల నుండి సాయంకాలము 5 గంటల వరకు సంఘమంతా కూడా ఉపవాస ప్రార్థనలో ఉండి కరోనా యొక్క వ్యాధిని వ్యాప్తి చెందకుండా మన గృహాలలో నుండి, మన గ్రామంలో నుండి, మన మండలము, జిల్లా, రాష్ట్రము, దేశము, ప్రపంచంలో నుండి దాన్ని విడిపించడం కొరకు ప్రత్యేకంగా ఈరోజు ఉపవాస కూడికను ఏర్పాటు చేసినారు కనుకను మీరందరూ కూడా దయచేసి మరి ప్రార్థనలో ఏకీభవించి మీరు ఈ లైవ్ 12 గంటల తర్వాత 12 నుండి 2 గంటల తర్వాత ముగించిన తర్వాత కూడా మీ గృహాలలో మీరందరూ కూడా ఉపవాస ప్రార్థనలో ఏకీభవించాలి. మరలా దేవుని చిత్తమైతే 4 గంటల తర్వాత 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా లైవ్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటున్నాము. మరి చివరిగా దైవ సేవకుల ప్రార్థనతో ఈ యొక్క ఉపవాస కూడికని మనము ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మీరందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా లైవ్ ఆరాధనలో ఏకీభవించి మీ గృహాలలో మీరందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. పాటల బుక్లో నుండి పాట నెంబర్ 351వ పాట, సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహింతుము అనేటువంటి పాట పాడుకుందాము. ఫ్రమ్ ద సాంగ్స్ బుక్, ద సాంగ్ నెంబర్ ఈజ్ 351. సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహింతుము. సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహింతుము. సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహింతుము. స్తుతులతో కీర్తింతుము,
కొనియాడేదం, స్తుతులతో కీర్తింతుము. క్రీస్తుని కొనియాడేదం, స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, యేసు ప్రభు పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, యేసు ప్రభు పూజార్హుడా. సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహించుము. సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహించుము. దాస్యము విడిపించి సముద్రము దాటించి అరణ్యమున పోషించితివి, సంతోషమిచ్చితివి. అందరం కలిసి పాడుకుందాం. దాస్యము విడిపించి సముద్రము దాటించి, దాస్యము విడిపించి సముద్రము దాటించి, అరణ్యమున పోషించితివి, సంతోషమిచ్చితివి. అరణ్యము సంతోషమిచ్చితివి. స్తుతి పాత్రుడా కలిసి పాడదాం. స్తోత్రార్హుడా యేసు ప్రభు పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, యేసు ప్రభు పూజార్హుడా. సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహింతుము. సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహింతుము. శోధన జయింపగా వేదన సహింపగా, నిందలనెల్లా భరింపగా ఉపదేశమిచ్చితివి. శోధన జయింపగా వేదన సహింపగా, శోధన జయింపగా వేదన సహింపగా, నిందలనెల్లా భరింపగా ఉపదేశమిచ్చితివి. నిందలనెల్లా భరింపగా ఉపదేశమిచ్చితివి. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, యేసు ప్రభు పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, యేసు ప్రభు పూజార్హుడా. సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహించుము. సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహించుము. యోర్దాను దాటించి ఎరికోను పడగొట్టి, వాగ్దాన దేశము పొందా శక్తితో నింపితివి. ఎరికోను పడగొట్టి, వాగ్దాన దేశము పొందా శక్తితో నింపితివి. వాగ్దాన దేశము పొందా శక్తితో నింపితివి. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, యేసు ప్రభు పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, యేసు ప్రభు పూజార్హుడా. సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహింతుము. సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహింతుము. విమోచన గానముతో విజయ గీతములతో ఆర్భాట నాదములతో సాగి వెళ్ళుతాము. విమోచన గానముతో విజయ గీతములతో, విమోచన గానముతో విజయ గీతముల
హల్లెలూయా. పాటల బుక్లో నుండి పాట నెంబర్ 186వ పాట, నీవుంటే నాకు చాలు యేసయ్యా అనేటువంటి పాట పాడుకుందాము. పాటల బుక్లో నుండి పాట నెంబర్ 186వ పాట అందరం కలిసి పాడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులు ఎదురైనను, ఎన్ని శ్రమలు ఉన్నను, నిష్ఠూరం ఎదురైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎన్ని శ్రమలు ఉన్నను, నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎన్ని శ్రమలున్నను, నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆకులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆకులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా,
తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదో అసాధ్యమో, నీదు కృపతో నాకేదియో కాదిల సమానమో. నీకు ఇలలో ఏదియో లేదో అసాధ్యమో, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు అనేటువంటి పాట అందరం కలిసి పాడుకుందాము. ఏ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయ్యా నన్నింతగా నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నన్ను నీలా మార్చుటకు, కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది, ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు నీ కృపకు సాటి ఏది. కష్టాల కడలిలో కన్నీటిలో నన్నాదరించావు, కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా, ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు
పరిమితులేవి కృప ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికిదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికిదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటించును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపకు పరిమితులేవి కృపగల దేవా నీ కృప ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఈ దేహము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి హల్లెలూయా హల్లెలూయా ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను అనేటువంటి పాట పాడుకుందాము. పాటల బుక్లో నుండి పాట నెంబర్ 62వ పాట ఫ్రమ్ ద సాంగ్స్ బుక్. ద సాంగ్ నెంబర్ ఈజ్ 62. చాలామంది ఇంకా లైవ్లోకి రావట్లేరండి. దయచేసి అందరికీ తెలియచేయండి. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు ఇలాగ లైవ్ ఆరాధన జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా మనకు పునరుత్థాన దినపు ఆరాధన, మరి సండే వర్షిప్ ఆరాధన మనం ఎవరి గృహాలలో వారు మాత్రమే ఉండి ఆరాధించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు దయచేసి ఈరోజు పునరుత్థాన ఆరాధన ఎవరు కూడా మిస్ అవ్వకూడదండి. మరి తెలియనటువంటి వారికి తెలియచేయండి. ఎందుకంటే మరి మనము మందిరానికి వెళ్తేనే అందరికీ గుర్తుంటుందేమో అని అనుకోవచ్చు, కానీ మన మందిరంకి వెళ్ళకపోయినా కూడా మన గృహాలలో ఉండి దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా లైవ్లో ఉన్నటువంటి దైవ సేవకులు లైవ్లో ఉంటున్నారు, మరి పాటలు కూడా పాడుతూ ఉంటున్నాము. ఇంకా తెలియనటువంటి వారికి అందరికీ తెలియచేయండి. పాటల బుక్లో నుండి పాట నెంబర్ 62వ పాట, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను. యేసురాజుని
సంగతితో నా హృదయం పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం పొంగెను. మందిలో నా ప్రియుడు యేసు, ధవళవర్ణుడు అతికాంక్షణీయుడు. 10,000 మందిలో నా ప్రియుడు యేసు, ధవళవర్ణుడు అతికాంక్షణీయుడు. తన ప్రేమ 1000 నదుల విస్తారము, తన ప్రేమ 1000 నదుల విస్తారము. వేవేల నోలతో కీర్తింతును, వేవేల నోలతో కీర్తింతును. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. 12 గుమ్మముల ఆ పట్టణంలో నేను నివాసము చేయాలని, తన సన్నిధిలో నేను నిలవాలని, ప్రభు యేసులో పరవశించాలని. 12 గుమ్మముల ఆ పట్టణములో నేను నివాసము చేయాలని. 12 గుమ్మముల ఆ పట్టణములో నేను నివాసము చేయాలని. తన సన్నిధిలో నేను నిలవాలని, తన సన్నిధిలో నేను నిలవాలని. ప్రభు యేసులో పరవశించాలని, ప్రభు యేసులో పరవశించాలని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని, ప్రియ స్నేహితుడు క్రీస్తని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. హల్లెలూయా, హల్లెలూయా. చివరి పాట పాడుకుందామండి. చివరి పాట, నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించనే అనేటువంటి పాట అందరం కలిసి పాడుకుందాము. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెని యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెని. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను ఘనపరచెనే. నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను ఘనపరచెనే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ మెస్సయ్యా, ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ మెస్సయ్యా. నీ ప్రేమ నా జీవితాన్ని నాకై వెలిగించెనే
తాకినను నీవు నన్ను విడవలేదయా. దారి తప్పి తొలగినను నీ దారిలో నన్ను చేర్చినావయా. ఏమివ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ప్రేమ. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడవలేదయ్యా. దారి తప్పి తొలగినను నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడవలేదయ్యా. దారి తప్పి తొలగినను నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ప్రేమను. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను, వెలగట్టలేను నీ ప్రేమను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా. నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. జలములు నన్ను చుట్టినను నీ చేతిలో నన్ను దాచినావయా. జ్వాలలు నాపై లేచినను నీ ఆత్మతో నన్ను కప్పినావయా. ఏమివ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ఆత్మను. జలములు నన్ను చుట్టినను నీ చేతిలో నన్ను దాచినావయ్యా. జ్వాలలు నాపై లేచినను నీ ఆత్మతో నన్ను కప్పినావయ్యా. జలములు నన్ను చుట్టినను నీ చేతిలో నన్ను దాచినావయ్యా. జ్వాలలు నన్నుపై లేచినను నీ ఆత్మతో నన్ను కప్పినావయ్యా. ఏమివ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ఆత్మను. ఏమివ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ఆత్మను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా. నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నా దీన స్థితి నుండి నన్ను పైకి లేపినావయా. నీ మహిమతో నింపి నీ ప్రేమలో నన్ను నిలిపినావయ్యా. ఏమివ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ త్యాగము. అందరం కలిసి పాడుకుందాం. నా దీన స్థితి నుండి నన్ను పైకి లేపినావయ్యా. నీ మహిమతో నింపి నీ ప్రేమలో నన్ను నింపినావయ్యా. నా దీన స్థితి నుండి నన్ను పైకి లేపినావయ్యా. నీ మహిమతో నింపి నీ సేవలో నన్ను నిలిపినావయ్యా. ఏమివ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ త్యాగము. ఏమివ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను
ఘనపరచిని, నన్ను క్షమించిని, నన్ను కరుణించిని, నన్ను స్థిరపరచిని, నన్ను ఘనపరచిని. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నా యేసయ్యా 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 నో యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఓ యేసయ్యా. ఎస్ లార్డ్. అందరం కూడా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి కళ్ళు మూసుకొని, యేసు మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, యేసురాజా మీకు స్తోత్రం. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో పునరుత్థానపు దినపు రోజున మీ సన్నిధిలో ఈలాగు మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎస్ లార్డ్ మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. గ్లోరీ జీసస్. అందరం కూడా మన గృహాలలో ఉన్నటువంటి అందరం కూడా ఒకసారి మన నోరు తెరచి మన స్వరమెత్తి యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం, ఇదిగో మీకు స్తుతి ఆరాధన చేస్తుంటున్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం. ఇదిగో గొప్ప దేవా మీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం, అద్భుతకరుడా మీకు స్తోత్రం. యేసు లార్డ్ మీకు స్తోత్రం, మీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. అందరము కూడా నోరు తెరచి యేసయ్యా ఇదిగో మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మీకు స్తోత్రం, మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రం, మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి దేవా మీకు స్తోత్రం, మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి, మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి, మిమ్మల్ని కొనియాడుటకు తండ్రి, ఇదిగో మిమ్మల్ని హెచ్చించుటకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ఈ యొక్క గొప్ప సమయమును బట్టి, ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము దేవా. ఇదిగో యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం. ఏకలోకంలో మేము పాపంలో కొట్టుమిట్లాడుతున్నప్పుడు తండ్రి, ఇదిగో మమ్మల్ని ప్రేమించి, మా యొక్క కుటుంబమును ప్రేమించి, మా యొక్క గ్రామమును ప్రేమించి, ఇదిగో మా యొక్క దేశమును ప్రేమించి, ఇదిగో మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. యేసు మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో యేసు మీరు ఇచ్చిన స్తోత్రమును బట్టి మీకు స్తోత్రం. ఇదిగో మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రం. ఎస్ లార్డ్ మీకు స్తోత్రం, ఎస్ లార్డ్ మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. గ్లోరీ జీసస్. యేసు రాజా మీకు స్తోత్రం, యేసు రాజా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి దేవా మీకు స్తోత్రం, ఇదిగో తండ్రి దేవా మీకు స్తోత్రం, ఇదిగో తండ్రి దేవా మీకు స్తోత్రం, ఇదిగో తండ్రి దేవా మీకు స్తోత్రం. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. అందరం నోరు తెరచి స్తుతించుకుందాము, అందరం నోరు తెరచి యేసుని గణపరచుకుందాము, అందరం నోరు తెరచి యేసుని గణపరచుకుందాము. ఎస్ లార్డ్ మీకు స్తోత్రం, 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 ఎస్ లార్డ్ మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఓ గొప్ప దేవా మీకు స్తోత్రం, గొప్ప దేవా మీకు స్తోత్రం, గొప్ప దేవా దేవా మీకు స్తోత్రం. గ్లోరీ జీసస్. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. ఎస్ లార్డ్ మీకు స్తోత్రం. ఇదిగో మీరు మమ్మల్ని పాపంలో పడినటువంటి వేళలో, శాపంలో కూరుకుపోయినటువంటి వేళలో మీరు మమ్మల్ని ప్రేమించినారు, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. యేసు మీకు స్తోత్రం. మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు స్తోత్రం, మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు స్తోత్రం, మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు స్తోత్రం. లార్డ్ మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, గొప్పదేవా మీకు స్తోత్రం. ఎస్ లార్డ్ మీకు స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
ఓ యేసయ్యా. ఎస్ లార్డ్, మీకు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా యొక్క గృహంలోనికి మీరు రండి దేవా. ఇదిగో మా యొక్క హృదయం తెరచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించేనే యేసయ్యా. నీ కృప సెలయేరులా నాలో ప్రవహించేనే. అందరం నోరు తెరచి యేసయ్యా, ఇదిగో నీ ప్రేమ నన్ను జీవితంలో నాకు వెలుగునిచ్చింది. నీ ప్రేమే నన్ను నడిపిస్తున్నది, నీ ప్రేమే నన్ను నిలబెట్టినది తండ్రి. ఇదిగో నీ యొక్క ప్రేమ నా యొక్క కుటుంబం పైన చూపించావు. నా కుటుంబంను మీరు మరచిపోలేదు తండ్రి. నా కుటుంబంను మీరు జ్ఞాపకము తెచ్చుకున్నారు. ఇదిగో నన్ను జ్ఞాపకము తెచ్చుకొని మీ యొక్క రక్షణ నాకు ఇచ్చినారు. మీరు ఇచ్చిన రక్షణను బట్టే మీకు స్తోత్రం, మీరు ఇచ్చిన రక్షణను బట్టే మీకు స్తోత్రం. యేసు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టే మీకు స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా. ఎస్ లార్డ్, మీకు స్తోత్రం, 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 స్తోత్రము తండ్రి. మా యొక్క హృదయం తెరచి ఇదిగో మా యొక్క కృతజ్ఞతలు మీకు చెల్లించుట కొరకు మీరు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం. హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించిన, నిత్యము నిన్ను సేవించిన, నిత్యము నిన్ను సేవించిన. హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించిన, రుణము తీరదే నా యేసయ్యా, రుణము తీరదే నా యేసయ్యా. ఆరాధనా, 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 ఆరాధనా. ఏమని నే పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను గణపరతును, ఏమని నిన్ను ఆరాధింతును. ఎస్ లార్డ్, ఇదిగో మిమ్మల్ని కీర్తించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని కొనిడాడుటకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రం. మా యొక్క జీవితాలలో మీరు మాకు దయచేసినారు. ఇదిగో మీ యొక్క పరిశుద్ధమైన రక్తంలో మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి, మీ యొక్క ప్రోక్షింపబడిన రక్తంలో మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి మీరు ఇచ్చినటువంటి యొక్క ధన్యమైనటువంటి మా జీవితంలో బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము. స్తోత్రం, స్తోత్రం. ఇదిగో మేము పాడినటువంటి పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. ఈ యొక్క స్తుతి ఆరాధన కూడా మీరే మహిమ పొందుకున్నారని, మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుమని యేసు నామములో అడుగుచూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ಕೆಲವೊಂದು ಪಾಠ
ఉత్తర ప్రత్యుత్తరండి. ఒకటి సమయాలు 27 అనుకుంటా. ఒకటి సమయాలు అండి, 1 సమయాలు 27 అధ్యాయం చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర 1 సమూయేలు 27వ అధ్యాయము చదువుకుందాము. బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి మాతో పాటు కలిసి చదవండి. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమవుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేల్ సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయేకు కుమారుడగు గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చాను. దావీదు గాతులో అకీషు వద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురం ఉండేది. యెజ్రెయేలీల రాలగు అహీనోయాము నాబాలు భార్య ఉండిన కర్మేలీరాలగు అబిగయిలును అను అతని 2 భార్యలను దావీదుతో కూడా నుండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మానివేశాను. అంతటా దావీదు, రాజ్యపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహం పొందినవాడనైతే బయట పట్టణములలో ఒకదాని యందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదా రాజుల వశమున ఉన్నది. దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీల మీదను గెజెరీల మీదను అమాలేకుల మీదను పడి ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశంలో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్తులను హతం చేసి మగవాణినేమి ఆడదానినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గార్దుబొమ్మలను వంటలను వస్త్రములను దోసుకొని తిరిగి అకీషు వద్దకు వచ్చాను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జొరబడితిరా అని దావీదును అడగగా, దావీదు యూదా దేశమునకును యెరహ్మెలీయుల దేశమునకును కెనీల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో జొరబడితిమనెను. అలాగన దావీదు జయించి వచ్చును. అతడు ఫిలిష్తీయుల దేశములో నివసించినంత కాలము ఏ ప్రకారముగా చేయనని తమను గురించి వారు చెప్పుదురేమో అని గాదుకు వర్తమానము తేగల మగవాణినైన ఆడదానినైన దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండుననుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. దేవుడి మాటలు దీవించింది. ఆమేన్. ఆదివారం అండి, దేవుని నామానికి స్తోత్రములు. కూడి ఉన్న మీ అందరికి కూడా మరి యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి మేలును బట్టి దేవుని స్తోత్రం తెలుస్తూ ఉన్నాం. మరి దేవుని మేలండి. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు చాలా బహుగా ఉన్నాయి, చిన్నవి కాదు, చాలా బహుగా ఉన్నాయి. కాబట్టి దేవుని మాటను మనం నిజంగా నమ్మాలి. దేవుడు చేసిన మేళ్లను నిజంగా మనం చూడాలి. ఈరోజు ఆదివారం కనుక సాక్ష్యములు ఉంటున్నాయి. మరి మీ అందరి బదులు నేను సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఆదివారము ఆరాధన, ఆదివారము పరిశుద్ధ దినం, ఆదివారము పరిశుద్ధ దినములో పాలు పొంది ఉండినటువంటి లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా
ప్రతి మనిషిని దేవుడు దీవించినట్లుగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పల్లెలు పట్టణాలు ఆయా జిల్లాల్లో ఆయా దేశాల్లో ఉండబడినటువంటి మరి గ్రామంలో బిడ్డలందరికీ కూడా మరి లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించినగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పట్ల చూపిన ప్రేమ గొప్పది. నాకు ఇచ్చినటువంటి కొడుకు కోడలు మరి ఒక మనవరాలంటే ఇప్పుడు 2 మనవరాలు కనుక 2 మనవరాలను బట్టి బిడ్డ అల్లుడు పిల్లలు కుటుంబాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రములు. దేవుడు దీవించినగాక. మరి నాకు ఇచ్చినటువంటి రక్త సంబంధిని బట్టి, నా భార్యకి ఇచ్చిన రక్త సంబంధిని బట్టి, తర్వాత మరి కోడలికి ఇచ్చినటువంటి రక్త సంబంధిని బట్టి, వారి యొక్క కుటుంబాన్ని బట్టి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు దీవించునుగాక. కాబట్టి మరి ఈ కుటుంబంలో చేస్తున్న మేలులు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి కరోనా గురించి చాలా డేంజర్గా ఉంది. మరి చిన్న కాదు, చాలా డేంజర్గా ఉంది. కాబట్టి దాని గురించి క్రైస్తవులంతా ప్రార్థనలో ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. క్రైస్తవ బిడ్డలు మరి ముఖ్యంగా పాతాళపాహాడు సంఘం 1000 మందితో ఉండబడినటువంటి సంఘం మరి ఈ లాక్డౌన్ గురించి ఈ వాక్యం నడుస్తుందని కొంతమందికే తెలుసు. మరి వారికి కొంతమంది ఫోన్లు కూడా లేవు. మరి ఉన్నా కానీ పెద్ద ఫోన్లు లేవు, వారు చూడడానికి కొంచెం బాధపడుతూ ఉన్నారు. కొనాలంటే షాప్స్ లేవు. ఎట్లయ్యా మరి వాక్యం వినాలనిపిస్తుంది, చెప్తున్నటువంటి వాక్యం వినాలని మేము చాలా సంతోషంలో ఉన్నాం. ఎట్లా మాకు ఏం చేయాలంటే మరి నిజంగా ఇప్పుడు ఏ షాపులు కూడా ఎక్కడ ఏ షాపులు కూడా లేవు. ఎక్కడికి వెళ్దామన్నా మొత్తం లాక్డౌన్ చేయబడింది కనుక మరి మీ అందరికీ యేసుక్రీస్తు నామములు మరొకసారి వందనాలండి. కాబట్టి మరి మా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు. కాబట్టి మరి నా కొరకు మా యొక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. చాలామంది దేవుని బిడ్డలారా, చాలామంది ఇప్పుడు మా కొరకు ప్రార్థించండి అని లైన్లో ఉన్నారు. దయచేసి మరి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మనకిచ్చిన మేలును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి మీ అందరికి వందనాలు. కరోనా గురించి ఉపవాస ప్రార్థన పెట్టాను. దేవుని యొక్క ప్రేరేపణను బట్టి శుక్రవారం మరి ఇలాగ వాక్యంలోకి ఉండగా వెంటనే ఆదివారం ఆరాధనలో మరి లైవ్లో ఉపవాస ప్రార్థనలో ఉండాలని దేవుడు ఒక ప్రేరేపించాడు. ఆదివారం 9 గంటల నుండి 5 గంటల వరకు అలాగా లైవ్ మాత్రం అలాగనే వాక్యం నడుస్తుంది. 12 గంటల నుండి 2 గంటల వరకు నడుస్తున్నట్టు లైవ్ కాక మరి ప్రతి వారు కూడా మరి వాక్యంలో ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. సాక్ష్యంలో ఉండాలని, అలాగా ఉపవాసంలో గడపాలని కూడా నేను మరి నేను కోరుతూ ఉన్నాను. దయచేసి దేవుని నామానికి స్తోత్రములు. చాలామంది కూడా పోయారు. మరి మనకి చాలామంది ఇంకా కొంతమంది జాజిరెడ్డిగూడెంలో అక్కడ సార్ ఉన్నాడు, వారికి నేను చెప్పలేదు. తర్వాత మరి మొండ్రాయిలో ఉన్నారు, మనకు చెప్పలేదు. నేను చాలామంది తాటిపాలో ఉన్నారు, కొంతమంది చెప్పలేదు. మరి అలాగా పేరబోయినగూడెంలో కిరణ్ వారు ఉన్నారు, వారికి కూడా నేను చెప్పలేకపోయాను. చిత్తలూరులో మరి మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, మరి వారు చూడమని చెప్పాను. కానీ ఎందుకంటే చాలామంది మనకు అభిమానులు చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు కనుక 1000 మందిలో ఉన్నాం కనుక మరి చాలామంది అడ్రస్సులు లేవు. దయచేసి లాక్డౌన్ అయిపోయింది, ఎక్కడెక్కడ ఆగిపోయారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చాలామంది లైవ్ చూస్తూ ఉన్నారు, మరి మీ అందరికీ వందనాలు. తాడ్వాయి గ్రామంలో మరి లైన్ బడి చూస్తున్నారు, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి అలాగా తిరుమల మరి చాలా మరి ఒంటరిగా నివాసం చేస్తుంది కనుక ఆ బిడ్డ కొరకు నేను ఎప్పుడు ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఒంటరిగా ఉంది, యవనస్తురాలు, 2 బాబులు. వారిని బట్టి మరి దేవుని దగ్గర మరి చిన్న ఒడిదొడుకు లేకుండా ఉండాలమ్మా అంటే ఆ మాటకు ఏడ్చింది. అయ్యా వాస్తవే నేను ఉంటాను, ఈ మాటను బట్టి నేను ఉంటాను,
అని చాలా దుఃఖపడ్డది. దయచేసి ఆ బిడ్డ కొరకు ప్రార్థించండి. యవనస్త్రాలు, ఒంటరి స్త్రీలు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని మనందరినీ దేవుడు దీవించినట్టుగా ఈ లాక్డౌన్ విషయంలో కూడా ఎక్కడికి వెళ్ళకండి, ప్రార్థనలో ఉండండి. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. ప్రపంచ దేశాల్లో ఉండబడినటువంటి బలహీనతను దేవుడు విడిపించినట్టుగా, వైరస్ను తీసివేసినట్టుగా మరి మన గ్రామాలు, ఈ గ్రామాలు, అక్కడక్కడ గ్రామాలలో మరి చాలామంది మరి వైరస్ నిమిత్తం బాధపడుతూ ఉన్నారు. మన గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రము, దేశము, ఖండాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా, ప్రపంచ దేశంలో ఉన్న దేశాలన్నీ కూడా నెమ్మదిగా ఉన్నట్టుగా మీరందరూ కూడా ప్రార్థనలో ఉండాలని నేను కోరుతున్నాను. అందుకే ఈరోజు ఉపవాస ప్రార్థన పెట్టాను. దేవుని చిత్తం అయితే మరొకసారి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మాత్రం అందరూ అయ్యో నాకు ఎక్కలేదు కదయ్యా, నాకు నీ ఫోన్ అనేది చేయలేదు కదా అనుకోవద్దు. ఇప్పటికైనా పర్వాలేదు, ఒక్క పూటైనా 5 దాకా కంపల్సరీ ఆ నీరు ముట్టకుండా ఉండండి. దేవుడు మీకు కార్యం చేస్తాడు. ఇకనైనా దయచేసి మీ అందరికి వందనాలు. దేవుని ప్రేమలో మరి ముందుకు సాగాలని నేను కోరుతున్నాను. ఉపవాస ప్రార్థన దేనికి పెట్టాం? ఇలాగా శోధన నుండి విడుదల కావాలని, ఈ వైరస్ నుండి దూరం కావాలని. వైరస్ దూరం కావాలి, మన నుండి దూరం కావాలి. వైరస్ నుండి మనంగా దూరం అయ్యేది, మన నుండి వైరస్. ఎందుకంటే వైరస్ మనల్ని చూసి అది పారిపోవాలి. అబ్బో వీళ్ళ మీద అగ్ని ఉన్నది, వీళ్ళ మీద దేవుడు ఉన్నాడు, వీళ్ళ ఇంట్లో దేవుడు ఉన్నాడు అనేది తెలియపరచాలని మరి నేను తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరికి వందనాలు. దేవుడు మన పట్ల మేలు చేసినట్టుగా మీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి సాక్ష్యములు, మరి బలహీనలైన వారు ఉన్నారు. మరి ఈరోజు కొంతమంది మ్యారేజ్ డే ఉన్నది, బర్త్డేలు ఉన్నాయి. వారి కొరకు కూడా మీరు చూడండి. వారిని లాస్ట్కు మరి వాక్యం అయినాక నేను చెప్తాను. దయచేసి మీరు లైన్లో ఉండండి. ఇంకా ఎరకలేనటువంటి వారు, తెలియనటువంటి వారు కూడా మీరు సాక్ష్యం చెప్పాలి. మన అయ్యగారు వాక్యం రోజు వాక్యం ఇలాగా చెప్తా ఉన్నాడు. మీరందరూ కూడా ఆ వాక్యంలోకి రావాలి, వినాలి అని అందరికీ కూడా మీరు చెప్పాలి. దయచేసి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు ఆదివారం ఆరాధన కనుక అనేక మంది వస్తారు అని కూడా నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు ఆశపడుతున్నానంటే మీరు వాక్యంలో బలం పొందాలని, ప్రార్థనలో ఏకీభవించాలని, శోధన ఎదుర్కోవాలని, మరి మీ కొరకు కాదు ఎదుటివారి శోధన కొరకు కూడా ఎదుర్కోవాలని. ఎందుకంటే ఒక రాయేస్తే రాయ ఉంటుంది, ఒక్క చేయి ఉంటుంది. 2 చేతులకున్న బలం ఒక చేయికి ఉండదు, ఇద్దరికున్న బలం, ముగ్గురుకున్న బలం ఇద్దరికి ఉండదు, 5గురున్న బలం, 5గురుకున్న బలం ఒకరికి ఉండదు. అందుకనే 5గురు బలంలో మీరుండాలి, అందరిలో ఉండాలని మరి దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దావీదైతే 5 రాళ్ళు పట్టుకొని మరి ఒడిశాలో పెట్టి గొలియాతు కొరకు విసిరాడు. ఒకటే రాయికి దెబ్బ తగిలింది, 5 రాళ్ళు 4 రాళ్ళు అలాగనే నిలిచిపోయాయి. ఎందుకంటే అలాగనే కొంతమంది ఏకీభవించకపోతే ఆ ఒక రాయి అనగా సేవకుడు, ఒక రాయి అనగా ప్రభువైన యేసుక్రీస్తుగా సాదృశ్యం, ఒక రాయి అనగా సాదృశ్యం. అది సేవకునికే ఉంటుంది. ఎక్కువ శాతం సేవకుని ప్రార్థన దేవుడు వింటాడు తప్పకుండా. ఎందుకంటే మీ ప్రార్థన కూడా వింటాడు, కానీ స్వస్థత దగ్గర మాత్రం మా ప్రార్థన వింటాడు. ఎందుకంటే అది మా మీద బరువు బాధ్యత ఉంచాడు కనుక. కాబట్టి మరి దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ మరి దీవించేటట్లుగా మీరందరూ కూడా ప్రార్థనలో ఉండాలని నేను కోరుతున్నా. మరి వాక్యం కంటే ముందు దయచేసి ఒక పాట పాడుతుండగా మరి ఒక పాట నేను తెలియపరుస్తాను. గడిచిన కాలం లేదు అందరూ లైన్లో ఉండాలి, ఎక్కడికి పోవచ్చు. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా